డాక్టర్ ఉమర్ ఉన్ నబీ వీడే ఆత్మాహుతి బాంబర్. ఇతడే పేలుడుకు ఉపయోగించినటువంటి కారును నడిపాడు. ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఇతడు తనను తాను ఈ ఉగ్ర మాడ్యూల్కి ఎమిర్ అంటే నాయకుడిగా ప్రకటించుకున్నాడు. ఆ వీడియో కూడా మనం చూసాం. అంతవరకు కూడా వీళ్ళందరూ సన్నాయి నొక్కులు నొక్కారు. ఎవరు ఇది ఎందుకు అనవసరంగా ఒక వర్గానికి వ్యతిరేకంగా మీరు వీడియోలు చేస్తున్నారు అన్న వాళ్ళంతా కూడా. ఆ వీడియో రిలీజ్ అయిన తర్వాత మూసుకొని మూలకు కూర్చున్నారు. ఇతడు కశ్మీర్ ఉగ్రవాది బుర్హాన్ వానీ హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలనే లక్ష్యంతో ఈ దాడికి పాల్పడ్డాడు. ఎవరు ఈ ఉమర్ నబీ. ఉమర్ తన వద్ద ఉన్నటువంటి బాంబు తయారీకి అవసరమైన రసాయన మిశ్రమాలను పరికరాలను తయారు చేయడానికి ఒక రహస్య మొబైల్ వర్క్ స్టేషన్ను కూడా కలిగి ఉన్నాడు అని తాజాగా దర్యాప్తులో వెల్లడైనటువంటి విషయం. ఇక మరో డాక్టర్ ఉన్నాడు ముజమ్మిల్ షకీల్. ఇతడు కీలక ఫినాన్షియర్. ఈ మాడ్యూల్లో ఇతడు కీలక ఫినాన్షియర్. ఇతడి పాత్ర నిధుల సమీకరణ, స్థావరాల ఏర్పాటు. ఈ ముఠాకు పాకిస్తాన్కు చెందినటువంటి జైషే మహమ్మద్ సంస్థతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లుగా మొన్నటి వరకు అనుమానాలు ఇప్పుడు నిర్ధారణ అయినట్లుగా ఎన్ఐఏ చెబుతోంది. ఇక దర్యాప్తులో అత్యంత సంచలనమైనటువంటి విషయం హర్యానాలోని ఫరీదాబాద్లో వెలుగు చూసిన సంగతి మనకు తెలిసిందే. ఏంటది? అల్ ఫలా యూనివర్సిటీకి సమీపంలో డాక్టర్ ముజమ్మిల్ నిధులతో నిర్మించినటువంటి ఒక మదరసాను, ఒక మత విద్యా కేంద్రంను ఎన్ఐఏ గుర్తించింది. ఈ భూగర్భ రహస్యము మామూలుది కాదు. ఈ మదర్సాను దాదాపుగా 10 అడుగుల లోతున భూగర్భంలో అత్యంత మందపాటి కాంక్రీటు గోడలతో నిర్మించారు. బయట సాధారణ నిర్మాణంగా కనిపించే దీని లోపల ఫ్యాన్లు, మ్యాట్లు, సీటింగు అన్నీ ఏర్పాటు చేయబడి ఉన్నాయి. కుట్ర కోసం కాకపోతే దేనికోసం అండి ఇది? ఇది కేవలం మతపరమైన కేంద్రం కాదు అని, ఉగ్రవాద కార్యకలాపాల కోసం, రహస్య సమావేశాల కోసం నిర్మించిన వ్యవస్థీకృత మాడ్యూల్ కావచ్చు అని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తూ ఉన్నాయి. మతపరమైన ముసుగులో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేటటువంటి సంస్థలపై నిఘా ఉంచాల్సిన అవసరాన్ని ఈ సంఘటన స్పష్టం చేస్తోందా లేదా? అంతేకాదు ఇందులో మహిళా విభాగం కూడా ఉంది. డాక్టర్ షాహీన్ షహీద్ పాత్ర. నిందితుడు ముజమ్మిల్ షకీల్ విచారణలో భాగంగా ఏం చెప్పాడు? డాక్టర్ షాహీన్ షహీద్ తన భార్య 2023లో వివాహం చేసుకున్నా, నిఖా చేసుకున్నా అని చెప్పాడు. మొన్నటి వరకు ఫ్రెండ్ అనుకున్నాం, కానీ ఫ్రెండ్ కాదంట, ఈ షాహీన్ భార్యనంట. అసలు మొత్తానికి కీలకం ఈవిడే. ఈమె కేవలం అతని గర్ల్ఫ్రెండ్ మాత్రమే కాదని చెప్పడం ద్వారా వీరిద్దరి మధ్య యొక్క సంబంధం ఎంత పటిష్టంగా ఉందో తెలుస్తోంది. ఈ షాహీన్ ఈ మాడ్యూల్కి 6.5 లక్షల రూపాయల ఆయుధాల కోసం, 3 లక్షల రూపాయలు బాంబర్ ఉమర్ నబీ కారు కొనుగోలు కోసం ఇచ్చిందంట. మొత్తంగా దాదాపుగా 27 నుంచి 28 లక్షల రూపాయల వరకు నిధులు సమకూర్చింది ఈవిడే. ఈ నిధులను ఆమె మతపరమైన విరాళంగా సమర్థించుకోవటం ఈ ఉగ్రకుట్రలోని ఆర్థిక కోణాన్ని సూచిస్తోంది.